నమస్తే సార్. నమస్తే. ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ గారు పొలిటికల్ ఎంట్రీ ఇస్తున్నారని చెప్పి అంటున్నారు. ఈ 18న ప్రెస్ మీట్ కూడా ఉంది తిరుపతిలో అని అంటున్నారు. దీని గురించి ఏం చెప్తారు? ప్రతి ఒక్కరు కూడా ఈ మధ్య అంటే పొలిటికల్ ఎంట్రీ ఇవ్వడానికి ఇష్టపడుతున్నారు హీరోలు. మొన్నటి వరకు చూసుకున్నట్టయితే విజయ్ తలపతి గెలిచారు కదా. సో ఇప్పుడు రీసెంట్ గా అల్లు అర్జున్ అన్నారు, ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ అంటారు. ఇదంతా ఏంటంటారు? జూనియర్ ఎన్టీఆర్ చెప్పాడా, అల్లు అర్జున్ చెప్పాడా, ఎవరు చెప్పారమ్మా బయటకు వచ్చి నేను రాజకీయాల్లోకి వస్తున్నామని? ఎందుకే ఈ సినిమా హీరోల మీద పడుతున్నారు? ఎందుకో మాకు అర్థం కావట్లా. వాళ్ళకి అవసరం లేదమ్మా రాజకీయం. ప్రశాంతంగా సినిమాలు తీసుకుంటున్నారు, సినిమాల్లో బతుకుతున్నారు. ఎందుకు వాళ్ళని కదిలియటం? రాజకీయం సినిమాలు, మన పాత దేవుళ్ళు సినిమాలు అన్నీ చూపిస్తున్నారు. వాళ్ళని ఎందుకమ్మా అనవసరంగా కదిలిచ్చి ఏందో రాజకీయంలోకి వచ్చి ఏదో 18వ తారీఖు ఏదో మామూలుగా ఏదో ప్రెస్ మీటింగ్ తన పరంగా ఏదో చూద్దాం అనుకుంటే దాన్ని రాజకీయ బురద పులివేశారు. అల్లు అర్జున్ బయటకు వచ్చి అసలు చెప్పింది లేదు, పెట్టింది లేదు. అది అసలు వచ్చేస్తున్నాడు, పార్టీ పెట్టేస్తున్నాడు రేపొద్దున అని చెప్పేసి పుకారులు లేపారు. ఎందుకు పనిలేని మాటలు, పనికిరాని మాటలు? వచ్చినా జూనియర్ ఎన్టీఆర్ గారికి వెనకమాల తెలుగుదేశం పార్టీ ఉంది. ఎప్పుడైనా అవసరం ఉంటే తెలుగుదేశం పార్టీ తరపునే వస్తాడు, తెలుగుదేశం పార్టీ అయిపోయినా నిలబడతాడు తప్ప ఆయన వేరేగా పార్టీ పెట్టాల్సిన అవసరం లేదు. రాజకీయంలోకి ముఖ్యంగా రావాల్సిన అవసరం లేదు. చాలా సినిమాలు పెండింగ్ ఉన్నాయి, సినిమాలు తీయాలి. ఇంకా ఆసక్తి ఆయనలో పెరిగింది. అదే రందిలో ఉంటాడని మేము అనుకుంటాం. అస్సలు అవకాశం లేదమ్మా. తెలుగు రాజకీయాలు వేరు, తమిళనాడు రాజకీయాలు వేరమ్మా. ఇంకా తమిళనాడు రాజకీయాలు సినీ ఫీల్డ్ మీద బతికొండాయి. తెలుగు రాజకీయాలు అట్టా కాదు, ఓన్లీ కులం మీద బతికొంది. కులం అంటేనే రాజకీయం. ఆ రాజకీయంలోకి వాళ్ళు తట్టుకోలేరు. ఈ చిన్న చిన్న హీరోలు వీళ్ళు జూనియర్ ఎన్టీఆర్ తట్టుకోలేరు. ఉంది రాజకీయ అనుభవం ఉంది జూనియర్ ఎన్టీఆర్కి, అంత తక్కువ అంచనా ఏమని. చిన్నప్పటి నుంచి ఆయన రాజకీయ అనుభవం ఉంది. కానీ అవసరం అయినప్పుడు తెలుగుదేశం పార్టీకి ఆయన వస్తాడు తప్ప ఇప్పుడైతే అవసరం లేదు, రాడనే మేము అనుకుంటాం. అన్నా ఎందుకు అంగీకరించరు? ఎందుకు అంగీకరించరన్నా? ఎందుకు స్వాగతించరు? పవన్ కళ్యాణ్ అయినా స్వాగతిస్తాడు, లోకేష్ అయినా స్వాగతిస్తాడు, చంద్రబాబు నాయుడు గారైనా స్వాగతి. ఏం పగలు శత్రువులు ఏం లేవన్నా. ఓకేనా? రాజకీయ పరంగా నేను దూరంగా ఉండాలనుకున్నాను కాబట్టి దూరంగా ఉన్నాడు చంద్రబాబు నాయుడు గారికి అప్పుడు జరిగిన విషయంలో. అంతే. తెలుగుదేశం ఎప్పుడు అవసరం వచ్చినా జూనియర్ ఎన్టీఆర్ ముందే ఉంటాడు. జూనియర్ ఎన్టీఆర్ని తక్కువ అంచనా వేయద్దు. అంతే. అంటే జూనియర్ ఎన్టీఆర్ గారు ఒకవేళ వస్తే ఎలా ఉండబోతుంది? ఎలా ఉండేదేముంది, గెలుస్తాడు. ఆయనకి ఏదో నియోజకవర్గం తీసుకుంటాడు, గుంటూరు కానీ కృష్ణా జిల్లాలోనే తీసుకుంటాడు ఏదో నియోజకవర్గం. లేదా కొడాలి నాని గారి మీద నిలబడచ్చు, చెప్పలేం. కొడాలి నాని గారి మీద నిలబడచ్చు. కాబట్టి ఏదో మూమెంట్ అనేది అటు మూమెంట్ బాగుంది. ఏంటంటే సీనియర్ ఎన్టీఆర్ పరంగా హరికృష్ణ చాలా తిరిగాడు ఆ ఊర్లో. అదే పట్టుతో ఇంకా సాయం చేస్తున్నాడంటే జూనియర్ ఎన్టీఆర్ పేరు ముఖ్యంగా చెప్పుకుంటాం మేము. అట్లా గుడివాడ పరంగా కానీ ఆ చుట్టూ ఉన్న ఊర్ల పరంగా కానీ ఇంకా ఆడ పేరు ఉంది. అది కంపల్సరీగా ఆదరిస్తారమ్మా. ఎందుకు ఆదరిస్తారు? అభిమానులు చాలా మంది ఉన్నారు. అభిమానుల పరంగానే ఇంకా ఎక్కువ అర్థమైందా? జూనియర్ ఎన్టీఆర్ లాంటి వాళ్ళు ఇలాంటి వాళ్ళు ఏంటంటే రాజకీయ పరంగా ఎక్కువ ఉంది. అల్లు అర్జున్కి అంత లేదు, సినీ ఫీల్డ్ పరంగా కానీ రాజకీయ పరంగా అంత లేదు సినిమా. కానీ జూనియర్ ఎన్టీఆర్ వేరు, విధానమే వేరు. చిన్నప్పటి నుంచి రాజకీయంగా తిరిగాడు, చాలా అనుభవం ఉంది. అంటే సినిమాల పరంగా ఫ్యాన్ బేస్ ఎక్కువగానే ఉంది, రాజకీయాల్లో అంత ఎక్కువగా అంటే ఇంట్రెస్ట్ చూపించి ఓట్లు వేసే వరకు రారు. మిగతా వాళ్ళకి లేదని చెబుతున్నా కదమ్మా. జూనియర్ ఎన్టీఆర్కి ఉంది, ఆల్రెడీ రాజకీయ అనుభవం ఉంది. ఒకసారి ఒక ఎమ్మెల్యేని గెలిపించిన పట్టు ఉంది ఆయనకి. కొడాలి నాని గెలవడానికి కారణమే జూనియర్ ఎన్టీఆర్ ఒకసారి. మరి అన్నీ రాజకీయ పరంగా ఉంది ఆయనకి. పవన్ కళ్యాణ్ గారికి కూడా చాలా మంది ఫ్యాన్ బేస్ ఉండేది, కానీ ఇప్పటికిప్పుడు అంటే రీసెంట్ గా డిప్యూటీ సీఎం అయ్యారు. మా పవన్ కళ్యాణ్ అభిమానులు వేరు, జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు వేరు. ఓకేనా? పవన్ కళ్యాణ్ అభిమానులు పైనే, ఓకేనా, క్లియర్గా లేరు. ఎక్కువ హైదరాబాద్లో ఉండరు. కానీ జూనియర్ ఎన్టీఆర్కి విజయవాడ, గుంటూరులో ఉన్న ఆదరణ మీకు తెలియదు. చాలా బాగుంది. రాజకీయానికి రిటైర్ ఇచ్చారనుకో, ఒకవేళ చంద్రబాబు ఎన్టీఆర్ వచ్చినాక రాజకీయానికి రిటైర్ ఇస్తే అప్పుడు లోకేష్ సీఎం అవుతాడు. ఇంకేమైనా డౌట్ ఉందా ఉంది నీకు? ఇంకా పప్పు అన్నాళ్ళే ఇప్పుడు ఏం చేయాలో అర్థం కాక 4 దిక్కులు చూస్తున్నారు. అవి కనపడతలేదా మీకు? మరి ఐటీ శాఖ మంత్రిగా, విద్యాశాఖ మంత్రిగా పరుగులు పెడుతున్నారు. మంగళగిరి వెళ్ళన్నా, నీకు ఏది వద్దు, మంగళగిరి వెళ్ళి చూడు. పాత ఇను ప్రతి మంగళగిరిలో బతికిన ప్రతి కుటుంబం ఈరోజు రాజాలాగా ఉండారు. వీధులు కానీ, రోడ్లు కానీ, అక్కడ జరుగుతున్న అభివృద్ధి కానీ వేరేగా ఉంది. కాబట్టి పెను మార్పు అనేది వచ్చింది ఆయనలో కూడా. అది ఎన్టీఆర్ ఏదో ఒకటి తీసుకుంటాడు పార్టీ పరంగా. ఇద్దరు కలిసి ఉండకూడదా ఏంది? కలిసి ఉంటారని మీకు ఆనందంగా ఉందా ఏంది? ఏమన్నా ఎప్పటికీ లేదు. ఇద్దరు కలిసే ఉంటారు, రాజకీయాన్ని నడుపుతారు అనే నమ్మకం మాకు. ఎవరన్నారన్నా? ఎవరన్నారు? ఈ వేసేవాళ్ళు వేస్తారన్న, పని పాట లేని వాళ్ళు. ఓకేనా? లోకేష్ సీఎం చేయడానికి కూడా జూనియర్ ఎన్టీఆర్ కష్టపడతాడు, తెలుసా ఆ విషయం నీకు? వెనకుండి నడిపించగలడు. పవన్ కళ్యాణ్ అయినా కానీ, జూనియర్ ఎన్టీఆర్ అయినా కానీ లక్ష్యం ఒకటే,
లోకేష్ లాంటి వాళ్ళని సీఎంలు చేయాలని లక్ష్యంతోనే వాళ్ళు ఉన్నారు.